ఈరోజైతే మనం నెల్లూరు A2Bలో సౌత్ ఇండియా మీల్స్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆల్ కర్రీస్ వేసుకొని తినాలి. ఆల్ కర్రీస్ వేసుకొని తినాలంటే మనది చిన్న చెయ్యి కాదు, పెద్ద చెయ్యి. ఒకటి ఒకటి బాండలు వండుతాం. అలాగంతా వేస్ట్ చేసుకునే బదులు మనము ఏదైనా ఫంక్షన్ గట్టరాకపోవటం నాకు అలవాటు లేదు. ఏంటంటే పొద్దున ఈ సంసార సాగరాన్ని ఈది మళ్ళీ వర్క్, ప్రొఫెషన్, యూట్యూబ్ వీటిలన్నిట్లో ఈదేసరికే కాలించుకొని కూర్చొని ఈరోజు నాకు బోరు కొట్టడంతో కొన్ని వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉన్నా. నీకు ఒకటి చెప్పమంటావా? విశ్రాంతి తీసుకోవటం కూడా ఒక నరకమే. ఎందుకంటే తిరిగే కాలు, తినే నోరు, అడిగే నోరు వీటిని కంట్రోల్ చేయటం కష్టం. అలాగా మనము నిద్ర లేసామంటే 4 5 మనం నిద్ర లేస్తాం. లేచిన కాడి నుంచి యూట్యూబ్, పిల్లల చదువులు, మళ్ళీ మన కెరియరు, మళ్ళీ వంటలు గట్రలు, మళ్ళీ మనం పూజలు గట్రలు, మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ వర్కులు, ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే మనకి ఓపిక అనేది కావాలి. అందుకని ఏం చేస్తానంటే అప్పుడప్పుడు ఇలా మీల్స్ ఆర్డర్ చేసేసుకుంటాను. ఫుల్ మీల్స్ అంటే మన వల్ల కాదు కాబట్టి హాఫ్ మీల్స్ సౌత్ ఇండియాలో ఆర్డర్ చేసుకుంటాం. బేసిక్గా ఫుల్ మీల్స్ అనుకో దీనికి డబల్ వస్తుంది, మొత్తం బయట బారబోయాలి. దానికి ఫుల్ మీల్స్కి ఏమి ఇస్తాడు వాడు? ఒక వడ ఇస్తాడు, చపాతీ ఇస్తాడు, ఇంకొక స్వీట్ ఐటమ్ ఇస్తాడు, ఫ్రూట్స్ ఇస్తాడు, ఎక్స్ట్రా మజ్జిగ చారు ఇస్తాడు, మజ్జిగ ఇస్తాడు, మసాలా ఐటమ్ ఇస్తారు, గుత్తి వంకాయ ఇస్తాడు. మనం హాఫ్ మీల్ సౌత్ ఇండియాలో పెరుగు, పచ్చడి, తాలింపు, సాంబారు, ఎర్రగడ్డ పులుసు, పెరుగు, అప్పడం, దప్పలం, నిమ్మకాయ ఇలాగిస్తాడు. వీటితో మనకు సరిపోతుంది ఫుడ్. హాఫ్ మీల్స్ ఏంటంటే 2 మనుషులు పర్ఫెక్ట్గా తినొచ్చు. ఈరోజైతే మనము ఆకుకూర పప్పుతో ముందు పచ్చడితో ట్రై చేసినాం. తాలింపు అయితే వేరే లెవెల్ ఉంటుంది. తాలింపు అయిపోయిన తర్వాత మన పప్పు నీలగా ఉందిరా అనుకోకుండా వేసుకొని తింటే టేస్ట్ తెలుస్తుంది. ఏంటంటే సౌత్ ఇండియాలో నువ్వు మాత్రం మీల్స్ సూపర్ ఉంటుంది. అది నార్త్ ఇండియా అది చెప్పినావు అనుకో, పెరుగన్నము, సాంబార్ అన్నం అన్నీ కలిపిన అన్నాలే వస్తాయి నీకు. చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టేవాళ్ళు చూడు మన అమ్మోళ్ళు, అలాగ అన్నీ కలిపిన అన్నాలే ఇస్తారు. మసాలా రైసు, టమోటా రైస్. సౌత్ ఇండియా మీల్స్లో మాత్రం నువ్వే కలుపుకొని తినాల, అది లెక్క. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు అప్పడం ఇచ్చాడు, అది నలిగిపోయింది, అయినా పర్వాలే. పండు టాకేసారా అనుకోబాకండి, ఏటిని మనం జడ్జ్ చేయకూడదు. వచ్చిన దాన్ని ఆస్వాదిస్తూ తినాల స్వామి, మనకు తెలిసిన లెక్కది. సాంబారు మన దాకా వచ్చిందంటే ఆల్రెడీ మా చిన్నప్ప నూడిల్ తినేసాడు. అందుకని పో అని చెప్పి మనకు సాంబార్ ఇస్తే మనం వీడియో తీసుకున్నాం. పాపం నిజం చెప్పాలంటే నేను ఈరోజు అదృష్టం చేసుకున్న ఈ సాంబార్ మన వీడియోలోకి రావటం. నెక్స్ట్ మనం రసంతో ట్రై చేద్దాం. రసం అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇన్ని తిన్నా కూడా అన్నీ సగమే తిన్నాను. ఇక్కడితో మన కడుపు నిండిపోయింది. పెరుగు అయితే పోసుకొని తినేది అలవాట్లేదు కాబట్టి పెరుగు అలాగే తినటం ఇష్టం. ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ పెరుగు తీసుకొని తింటాను నేను. ఒక 5 రూపాయలు ఇచ్చేనా. పెసరపప్పు, ఎండు కొబ్బరేసి పాయసం నేతితో చేశారు. మీరు వెళ్ళినా కూడా ఇది ట్రై చేయండి. ఇప్పుడైతే మనం స్పెషల్ స్పైసీగా ఉంటుందని మిక్చర్ తెప్పించుకుంటే అది స్పెషల్ అంటే కారం కాకుండా తీపని మనకు తెలియలేదు. నెల్లూరులో A2B సౌత్ ఇండియా మీల్స్ మాత్రం మీరు ట్రై చేయొచ్చు, అదిరిపోతుంది టేస్ట్. ఓన్లీ వెజిటేరియన్ హోటల్, ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాం.